హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో పీటర్ పాన్ కాలర్ అనేది ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దాము. డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా సేమ్ మెథడ్ అండి. నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా వీడియో పెట్టాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలో జస్ట్ కాలర్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనము లైనింగ్ పైన నెక్ అయితే డ్రా చేసుకుంటాం కదా. ఫస్ట్ ఆ నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోకూడదు. కట్ చేసుకోకుండా ఇలా పెట్టేసుకొని బక్రమ్ షీట్ని లైనింగ్ పైన ఇలా పెట్టేసి నెక్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి టేప్తో 1.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఉంది కదా, ఆ ప్లేస్లో 2.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. పీటర్ పాన్ కాలర్ అనేది మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ పెంచేసుకుంటూ రావచ్చండి. ఇప్పుడు ఇక్కడ నెక్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదా, 3 మెజర్మెంట్సే మనకు కావాల్సింది. ఈ విధంగా ఈ డాట్స్ని కలిపేసుకుంటూ ఇలా నెక్ చుట్టూ కూడాను డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇలా డ్రా చేసేసుకుంటే మనకు పీటర్ పాన్ కాలర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చండి. నేను బ్లౌజ్ కోసం అని చెప్పేసి ఈ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా బక్రమ్ షీట్ని కట్ చేసేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది బక్రమ్ షీట్. ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని మనము లైనింగ్ పైన పెట్టేసుకోవాలి. లైనింగ్ పైన పెట్టేసుకొని మనము ఐరన్ చేసి తీసుకుంటే లైనింగ్కి అతికిపోతుంది కదా, అప్పుడు మనము దీన్ని ఎగ్జాక్ట్గా కట్ చేసి తీసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఐరన్ చేసి కట్ చేసి తీసుకున్నాను. చూసారు కదా, ఇలా మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ షేప్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నెక్ దగ్గర ఇలా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇది మనకు పీటర్ పాన్ కాలర్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. మీకు కొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా కూడా కాలర్ని పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పీటర్ పాన్ కాలర్ని, దాన్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పై వైపున ఇలా లైనింగ్ బక్రమ్ షీట్ ఉంది కదా, అది ఇలా పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపున మనం ఇలా లైనింగ్ బక్రమ్ షీట్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ చుట్టూ కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కాలర్ చుట్టూ కూడాను మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకొని రౌండ్ తిరగడం కోసానికి ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా రివర్స్ తీసుకుంటే బక్రమ్ షీట్ మిడిల్లో రావాలి, లైనింగ్ అనేది కింద వైపు వచ్చేలాగా ఉండాలన్నమాట. ఇలా కుట్టుకుంటే మనకు పీటర్ పాన్ కాలర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము డ్రెస్సెస్ నెక్కైనా బ్లౌజెస్ నెక్కైనా పెట్టి స్టిచ్ చేసుకొని రివర్స్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదనేది నేను బ్లౌజ్ స్టిచ్చింగ్కి చూపించానండి ఆల్రెడీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఓపెన్ చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.